సొల్లు గద్దరెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీకి కంచు కోట పాలకొల్లు. దాన్ని బ్రహ్మాండంగా సాలిడ్ గా చేసిన ఘనత నిమ్మల రామానాయుడిది. మీ జోరు చూస్తున్నా, హుషారు చూస్తున్నా, మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నా, మా యువత కేరింతలు చూస్తున్నా, తమలో ఇదే జోరు రాష్ట్రం అంతా. ఈ గాలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం. ఫ్యాన్ అయితే తిరిగేది మానేసింది. రాబోయే రోజు నా ఫ్యాన్ ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయాలి. మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది 2024లో అదే జరుగుతుంది. మనం మీటింగ్ ప్రారంభించుకునే మునుపు రఘురామకృష్ణరాజు గారు 5 ఏళ్లు పోరాడాడు, అవునా కాదా? ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. మీ అందరి ఆమోదంతో ఈ పాలకులలో వారిని మనస్ఫూర్తిగా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నా. గట్టిగా మీరు కూడా స్వాగతం పలకాలి. ఇంకా గట్టిగా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎంపీ తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు? ఎవరు? ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏ తమ్ముళ్ళు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డల న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ అరాచకం ఏంటి? సైకో పాలన. పాపం ఆయనైతే పోలీసులు కస్టడీలో తీసుకొని పోలీసుల కస్టడీలో ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి ప్రధాన రాష్ట్రంతా మేలుకున్నాను. నేనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్ కి కోర్టులో అన్ని విధాల ప్రయత్నం చేసి కోర్టు ఇంటర్ఫేర్ అయిన తర్వాత ఆయన బయటపడ్డారు తప్ప లేకపోతే ఈ రోజు రఘురామకృష్ణరాజు గారిని మీరు చూసేవాళ్ళు కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకని ఈ రోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరి తరఫున మరొకసారి తెలుగుదేశం పార్టీలకి సాదరంగా ఆహ్వానిస్తూ సభ ప్రారంభించే ముందే వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అర్చాన్ని, ఆమోదాన్ని, ఆయన జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని, నేను ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను.